బ్రిస్బెయిన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా లోయర్ ఆర్డర్ కౌంటర్ అటాక్ అయితే చేసింది. మెయిన్లీ రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ టాప్ నాక్స్ అయితే ఆడారు. లాస్ట్ వికెట్కి జస్మిత్ బుమ్రా, ఆకాష్ దీప్ కలిసి 39 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియా నుండి ఫాలో ఆన్ నుండి తప్పించిన వైనం అయితే మైండ్ బ్లాక్ అనాల్సిందే. అబ్బా ఏం ఆడారు బ్రయ్యా. టాప్ ఆర్డర్లో కూడా చూడని రైవలరీ. లోయర్ ఆర్డర్లో మెయిన్లీ ఆకాష్ దీప్ బ్యాటింగ్ అయితే మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. అంటే ఏదో మ్యాచ్ గెలిచేస్తామని ఇక్కడ అనటం లేదు. ఓటమి అంచుల నుండి ఆల్మోస్ట్ టీమిండియాని బయటపడేశారు. డ్రా కూడా ఛాన్సెస్ క్రియేట్ చేసుకున్నారు. అలాగే లాస్ట్ వికెట్కి ఆకాష్ దీప్, జస్మిత్ బుమ్రాలు 39 పరుగుల పార్ట్నర్షిప్తో ఒక మ్యాజికల్ ఇన్నింగ్స్తో ఈ టీమిండియా ఫ్యాన్స్ అందరినీ ఖుషి చేశారని చెప్పుకోవచ్చు. అలానే రవీంద్ర జడేజా కొట్టిన 77 పరుగులు అన్బిలీవబుల్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు. అలానే కేఎల్ రాహుల్ కొట్టిన 84 పరుగులు అయితే మాత్రం టఫెస్ట్ రైవలీగా మాట్లాడుకోవచ్చు. ఓవరాల్గా టీమిండియా అయితే కౌంటర్ అటాక్ అయితే డే 4లో చేసింది. బ్యాటర్స్ అయితే ఫైట్ బ్యాక్ చేసి డే 4లో కొంతవరకు ఇండియాని ఫ్రంట్ ఫుట్లోకి తీసుకెళ్లారు. ఆస్ట్రేలియా నుండి కమిన్స్ అలాగే మిచెల్ స్టార్క్ నుండి టఫెస్ట్ ఫైట్ అయితే చూసాం. బట్ హెజిల్వుడ్ ఇంజురీ అయితే మాత్రం డే 4లో బౌలింగ్కి రాకపోవడం ఆస్ట్రేలియాని బ్యాక్ ఫుట్లో ఉంచడానికి కారణంగా మాట్లాడుకోవచ్చు. అందుకే డే 4లో మ్యాక్సిమం ఎఫోర్ట్ అయితే మిచెల్ స్టార్క్, కమిన్స్ పెట్టాల్సి వచ్చింది. అయితే ఓవరాల్గా టీమిండియా ఫైట్ బ్యాక్ అయితే చేసింది. 51 పరుగులు 4 వికెట్లుగా డే 3 కంప్లీట్ చేసిన టీమిండియా డే 4లో రెయిన్ బ్రేక్స్ వల్ల పాసిబుల్ అయిన 56 ఓవర్లో మన వాళ్ళు బ్యాటింగ్ చేసి కంప్లీట్గా 259 పరుగులు 9 వికెట్లుగా డే 4ని కంప్లీట్ చేశారు. ఆకాష్ దీప్ 27 పరుగులు నాట్అవుట్గా ఉంటే అదర్ ఎండ్లో జస్మిత్ బుమ్రా 10 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఇండియా ఇంకా తొలి ఇన్నింగ్స్లో 193 పరుగులు వెనకబడి ఉంది. అలాగే ఒక రోజు అయితే ఇంకా మ్యాచ్కి గాను కంప్లీట్ అవడానికి ఉంది. అసలు డే 4లో ఏం జరిగిందయ్యా అంటే సెక్షన్ 1లో టీమిండియా ఎంతవరకు బ్యాటింగ్లో డామినేట్ చేసిందో ఆల్మోస్ట్ ఆస్ట్రేలియా కూడా తొలి సెక్షన్లో అలానే 2 వికెట్లతో డామినేట్ చేసింది. ఓవరాల్గా తొలి సెక్షన్లో ఇండియా 2 వికెట్లు కోల్పోయింది. డే 4లో తొలి బంతికే ఓవర్ నెట్ స్కోర్ 51 పరుగుల దగ్గరే కేఎల్ రాహుల్ అవుట్ అయ్యే ప్రమాదం నుండి బయటపడ్డాడు. ఈజీ క్యాచ్ని ఆస్ట్రేలియా స్టార్ ఫీల్డర్ అయిన స్టీవ్ స్మిత్ డ్రాప్ చేశాడు. దీంతో ఇండియాకి లక్ యాడ్ అయినట్లే కనబడింది. తర్వాత కేఎల్ రాహుల్ వెనక్కి తిరిగి చూసే అవకాశమే రాలేదు. లిటరల్లీ కేఎల్ క్లాస్తో చితక్ కొట్టేశాడు భయ్య. సాలిడ్ బ్యాటింగ్తో కవర్ డ్రైవ్స్ అయితే కొంతవరకు టీమిండియాని రేస్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. అంతలోనే ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ మళ్ళీ ఇండియాని కోలుకోలేని దెబ్బ అయితే తీశాడు. 10 పరుగులు చేసిన రోహిత్ శర్మను అవుట్ చేశాడు. దీంతో ఇండియా ఈ ఎర్లీగానే 5th వికెట్ని అయితే కోల్పోయింది. అయితే 6th వికెట్తో కలిపి టీమిండియా కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసింది. రవీంద్ర జడేజా అలానే క్లాసిక్ కేఎల్ ఇద్దరు లిటరల్లీ చితక్ కొట్టేశారు. పాత బంతిని ఎగ్జాక్ట్గా యూజ్ చేసుకున్న కేఎల్ అబ్జల్యూట్లీ స్పాట్ అని చెప్పుకోవచ్చు. కొన్ని క్రికెట్ షాట్స్ ఆడాడు భయ్యా. మరొకసారి సేనా కంట్రీస్లో ఇండియా నుండి టాప్ క్లాస్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అంటే కేఎల్ రాహుల్ గుర్తుకు రావాల్సిందని చెప్పాలి. అలాంటి బ్యాటింగ్ అయితే చేశాడు. కొన్ని చూడముచ్చటైన కొన్ని 4లతో 50 కూడా కంప్లీట్ చేసుకున్నాడు కేఎల్ రాహుల్. అయితే అదర్ ఎండ్లో ఉన్న రవీంద్ర జడేజా రాక్ స్టార్ బ్యాటింగ్ అయితే చేశాడు. వికెట్లు ఎర్లీగానే పడ్డాయి. అలానే ఫాలో ఆన్ సమస్య కూడా మనకు ఉంది అనే టెన్షన్స్ అయితే, నర్వస్ అయితే ఎక్కడ కూడా గేమ్లో కనబడలేదు. క్లియర్ కంట్రోల్డ్ మైండ్ సెట్తో పూర్తి డామినెన్స్ చూపిస్తూ మంచి నాకైతే ఆడాడు. మెయిన్లీ సింగిల్స్ రొటేషన్, ఇద్దరి మధ్య కమ్యూనికేషన్, బౌండరీ సెటప్ అయితే మాత్రం సూపర్ అనే చెప్పుకోవాలి. ఆఫ్టర్ 50 తర్వాత కేఎల్ రాహుల్ గేర్స్ మార్చి కొంచెం అటాకింగ్గా గేమ్ అయితే ఆడాడు. అయితే వీళ్ళిద్దరి మధ్య 67 పరుగులతో 6th వికెట్ పార్ట్నర్షిప్ బిల్డ్ అయ్యాక నాదన్ లయన్ ఒక సర్ప్రైజ్ బ్రేక్ అయితే ఆస్ట్రేలియాకి అందించాడు. 33 పరుగుల దగ్గర కేఎల్ది ఎంత ఈజీ క్యాచ్ డ్రాప్ చేశాడో స్టీవ్ స్మిత్ అంతకంటే 100 రెట్లు కష్టమైన క్యాచ్ను పట్టుకున్నాడు. లియాన్ బౌలింగ్లో సాఫ్ట్ హ్యాండ్స్తో స్లిప్ పక్కగా కేఎల్ రాహుల్ షాట్ ఆడడానికి ప్రయత్నించాడు. స్టీవ్ స్మిత్ దీన్ని ముందుగానే గ్రహించి పక్కకు మూవ్ అయ్యి క్యాచ్ పట్టుకున్నాడు భయ్యా. ఈ మ్యాచ్కే కాదు ఈ సిరీస్కే హైలైట్ క్యాచ్ అని చెప్పుకోవచ్చు. అయితే ఓవరాల్గా కేఎల్ రాహుల్ సాలిడ్ నాకైతే ఆడాడు. 139 బంతులు ఎదుర్కొని 8 4లతో 84 పరుగులు చేసి సెంచరీ మిస్ చేసుకొని ఫెయిలింగ్ చేరాడు. అయితే డే 3లానే డే 4లో కూడా రెయిన్ బ్రేక్స్ అయితే విసిగించేశాయి. అయితే నితీష్ కుమార్ రెడ్డితో కలిసి జడేజా చాలా స్మార్ట్ బ్యాటింగ్ అయితే చేశాడు. చాలా పాజిటివ్ ఇంటెంట్తో పరుగులు రాబట్టాడు. ఓవరాల్గా జడేజా 81 బంతుల్లోనే టెస్ట్ ఫార్మాట్లో 22nd 50 అయితే కంప్లీట్ చేసుకున్నాడు. అదర్ ఎండ్లో నితీష్ కుమార్ రెడ్డి మరోసారి టెక్నికల్ బ్యాటింగ్తో కంటిన్యూ చేస్తూ ఉండగా మరొకసారి రెయిన్ బ్రేక్ అయితే వచ్చింది. ఈసారి హెవియెస్ట్ రెయిన్ బ్రేక్ అని చెప్పుకోవచ్చు. అప్పటికే టీమిండియా 180 పరుగులు 6 వికెట్లుగా నిలిచింది. ఇంకా ఫాలో ఆన్కి 66 పరుగుల దూరంలో నిలిచింది. రవీంద్ర జడేజా 52 పరుగులు, నితీష్ కుమార్ రెడ్డి 9 పరుగులతో క్రీజులో నిలిచారు. అలాగే లాంగ్ బ్రేక్ తర్వాత ఇండియా ఇన్నింగ్స్ అయితే స్టార్ట్ చేసింది. నితీష్ కుమార్ రెడ్డి అదే సాలిడ్ టెక్నిక్తో కంటిన్యూ చేశాడు.
మెయిన్లీ షార్ట్ పిచ్ బాల్స్ని అయితే పర్ఫెక్ట్గా డీల్ చేశాడు నితీష్ కుమార్ రెడ్డి ఈ మ్యాచ్లో చెప్పుకోవచ్చు. అలానే రవీంద్ర జడేజాతో కలిసి 7th వికెట్కి 53 పరుగుల పార్ట్నర్షిప్తో ఇండియన్ టీంని ఫాలో ఆన్ దాటించేలా కనబడ్డారు. బట్ నితీష్ కుమార్ రెడ్డి 16 పరుగులు చేసి అదే టైంలో కమిన్స్ అవుట్ చేశాడు. కమిన్స్ వేసిన బంతిని ఆడదామా వద్దా అనే డైలమాలో బ్యాట్కి ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకొని క్లీన్ బౌల్డ్గా నితీష్ కుమార్ రెడ్డి వెనుదిరిగాడు. అయితే మరోసారి మిచెల్ స్టార్క్ యాక్షన్లోకి రావడం, మళ్ళీ రెయిన్ బ్రేక్ రావడం జరిగింది. అంటే డే 4లో మిచెల్ స్టార్క్ బంతి పట్టుకున్నప్పుడల్లా ఆల్మోస్ట్ రెయిన్ బ్రేక్స్ అయితే వస్తూనే ఉంచాయి. సో మిచెల్ స్టార్క్ కూడా చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఫీల్ అయ్యాడని చెప్పుకోవచ్చు. మరొకసారి లాంగ్ బ్రేక్ తర్వాత ఇండియా బ్యాటింగ్కి వచ్చింది. బట్ ఈసారి మాత్రం కమిన్స్ అలానే మిచెల్ స్టార్క్ అబ్సల్యూట్లీ స్పాట్ అని మంచి టాక్టికల్ బౌలింగ్ సెటప్ చేశారని చెప్పుకోవచ్చు. రవీంద్ర జడేజాని ట్రాప్ చేసి కమిన్స్ అవుట్ చేశాడు. రవీంద్ర జడేజా 123 బంతులు ఎదుర్కొని 7 4లు 1 6తో 77 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. వెంటనే మహమ్మద్ సిరాజ్ కూడా 1 పరుగు మాత్రమే చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అయితే ఇక లాస్ట్ వికెట్కి ఇండియా ఫాలో ఆన్ దాటాలంటే 33 పరుగులు చేయాలి. ఓన్లీ ఫాలో ఆన్ దాటాలంటే కాదు, లిటరలీ చెప్పాలంటే జస్ట్ ఫాలో ఆన్ దాటమే కాదు, మ్యాచ్ డ్రా చేయాలన్నా లేక గెలవాలన్నా ఖచ్చితంగా ఇండియా లాస్ట్ వికెట్కి 33 పరుగులు చేయాలి. బట్ ఫ్యాక్ట్గా మాట్లాడుకోవాలంటే ఇది హైలీ ఇంపాసిబుల్ అని చెప్పుకోవచ్చు. బట్ జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్ ఇద్దరు పాసిబుల్ అని చేసి చూపించారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టఫెస్ట్ రైవలరీ అని మ్యాచ్ మధ్యలో యాడ్స్ వస్తూ ఉంటాయి. లిటరలీ చెప్పాలంటే ఈ సిరీస్లో తొలిసారి ఇదే టఫెస్ట్ రైవలరీ అయితే చూసాం. ఇన్ఫ్యాక్ట్ జస్ప్రీత్ బుమ్రా అలాగే ఆకాష్ దీప్ చూపించారు టఫెస్ట్ రైవలరీ అని చెప్పుకోవచ్చు. టాప్ ఆర్డర్ నుండి కూడా రాని క్వాలిటీ ఫైటింగ్ అయితే మాత్రం బుమ్రా, ఆకాష్ దీప్ల నుండి ఆ ఫైటింగ్ బ్యాక్ అయితే చూసాం. హై ప్రెజర్లోకి ఫ్యాన్స్ వెళ్ళిన క్షణంలో ఆకాష్ దీప్ కానీ బుమ్రా కానీ ఆడిన ఈ బ్యాటింగ్ అబ్సల్యూట్లీ స్పాట్ అని చెప్పుకోవచ్చు. వెల్ ఫైట్ బ్యాక్ అయితే చేశారు. చాలా కంట్రోల్తో, కాన్ఫిడెంట్గా, పాజిటివ్ ఇంటెంట్తో ఫియర్లెస్ క్రికెట్ అయితే ఇద్దరు కలిసి ఆడారు. మెయిన్లీ ఆకాష్ దీప్ అయితే నెక్స్ట్ లెవెల్లో బ్యాటింగ్ చేశాడు. అటు కమిన్స్, మిచెల్ స్టార్క్ నుండి బంతులు గాలిలో వస్తుంటే ఇటు జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీపుల మధ్య ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ అయితే నడిచిందని చెప్పుకోవచ్చు. ఎవరైనా ఈ ఫాలోని తప్పించే చివరి 4 runs ఆకాష్ దీప్ బ్యాట్ నుండి వచ్చిన క్షణం మీరు చూసుంటే కనుక ఖచ్చితంగా ఎగిరి గంతేయాల్సిందే. గౌతమ్ గంభీర్ కూడా ఈ 4 చూసి అలాగే ఎగిరి గంతేశాడు. గొప్ప గొప్ప సెంచరీల కంటే ఈ రోజు వీరిద్దరు క్రియేట్ చేసిన 54 బంతుల్లో 39 పరుగుల పార్ట్నర్షిప్ అయితే మాత్రం చరిత్రలో నిలిచిపోతుంది. ఓవరాల్గా టీమిండియా డే 4 కంప్లీట్ అయ్యేసరికి ఫాలో ఆన్ దాటి ఎక్స్ట్రా 6 పరుగులు చేసింది. అంటే ఇండియా ఓవరాల్గా 259 పరుగులు చేసి 9 వికెట్లుగా డే 4ని కంప్లీట్ చేసింది. ఆకాష్ దీప్ 27 పరుగులతోనూ, జస్ప్రీత్ బుమ్రా 10 పరుగులతో ఇద్దరు నాట్అవుట్గా ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్స్లో పాట్ కమిన్స్ 4 వికెట్లు తీగా మిచెల్ స్టార్క్ 3 వికెట్లు పడగొట్టాడు. ఇంకా టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 193 పరుగులు వెనకపడి ఉంది. అయితే ఫాలో ఆన్ దాటిచ్చారు, మ్యాచ్ గెలిచేస్తామని చెప్పడం లేదు. కానీ టీమిండియా 90% ఈ మ్యాచ్ను డ్రా చేసే పాసిబిలిటీస్ అయితే ఈ 10th వికెట్ నుండి జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్ క్రియేట్ చేశారు. వాళ్ళకి ఉన్న లీడ్ బట్టి వాళ్ళు స్పీడ్గా డే 5లో వెదర్ సపోర్ట్ చేస్తే ఒక 20 నుంచి 25 ఓవర్లు బ్యాటింగ్ చేసి 100 నుండి 150 రన్స్ కొట్టేస్తారు. అది కూడా వెదర్ కండిషన్ సపోర్ట్ చేస్తే. అలాగే 300 టార్గెట్ని అయితే ఒక 60 నుండి 65 ఓవర్లు మన ముందు ఉంచుతారు. అప్పుడు మన టీమిండియా చేయాల్సింది ఏంటంటే వాళ్ళ పరుగులు కట్టడి చేయాలి. అంటే వాళ్ళు బ్యాటింగ్ రాగానే తొందరపడి పరుగులు ఇచ్చేయకూడదు. అలానే టీమిండియా టాప్ ఆర్డర్ గేర్స్ మార్చి రైవలరీ సెకండ్ ఇన్నింగ్స్లో అయినా చూడాలనుకుంటున్నా. అలా చూస్తేనే ఏదో ఒక రిజల్ట్ వస్తుంది. అది ఇండియన్ సైడ్ అయినా కావచ్చు, ఆస్ట్రేలియా సైడ్ అయినా కావచ్చు. అయితే మీరు టీమిండియా గెలవాలనుకుంటే ఎలాంటి పాసిబిలిటీస్ ఉండాలి, రావాలంటే ఎలా పాసిబిలిటీస్ ఉండాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.